నుంచే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఖైరతాబాద్ మహాగణపతి శోభాయాత్ర చూడడానికి అయితే భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తున్నటువంటి పరిస్థితి. ఈ ఏడాది 71వ ఏట 69 అడుగులలో శ్రీ విశ్వశాంతి మహాశక్తి గణపతిగా కనువిందు చేసినటువంటి ఖైరతాబాద్ మహాగణపతి శోభాయాత్ర ఇప్పుడే ప్రారంభమైంది. ప్రస్తుతం మనము ఏపీఎస్ స్క్రీన్లో కూడా చూడొచ్చు. సో భక్తులు కూడా పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. సో ఖైరతాబాద్ గణేశుడికి వీడ్కోలు పలికేందుకు గంగమ్మ వడికి చేర్చేందుకు కూడా భక్తులు తరలి వస్తున్నటువంటి పరిస్థితి. 50 టన్నుల బరువు ఉన్నటువంటి ఖైరతాబాద్ మహాగణపతి 200 టన్నుల సామర్థ్యం తీసుకువెళ్ళేటటువంటి టస్కర్ మీద నిన్న రాత్రి 12 గంటలకు కలశ పూజ చేసిన తర్వాత కదిలించారు. సో ఉదయం నుంచి కూడా వెల్డింగ్ పనులు పూర్తి కావడం కొంత ఆలస్యం కావడంతో ఎటకేలకు ఖైరతాబాద్ గణేశుడి శోభయాత్ర ప్రారంభమైంది. మనం చూస్తున్నాము ఖైరతాబాద్ గణేశుడు మెల్లగా కదులుతున్నాడు. టస్కర్ పై ప్రత్యేకంగా ఏర్పాట్లు పూర్తి చేశారు. మహాగణపతిని చూడడానికి ఇటు భక్తులు కూడా పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. జై బోలో గణేష్ మహారాజ్ కి అంటూ కూడా గణేశుడి నామస్మరణతో ఇటు ఖైరతాబాద్ అంతా కూడా మారుమోగుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది చెప్పవచ్చు. ప్రస్తుతం చూస్తున్నాము ఖైరతాబాద్ మహాగణపతి శోభాయాత్ర ప్రారంభమైంది. నవరాత్రుల పాటు పూజలు అందుకున్నటువంటి గణనాథుడిని గంగమ్మ వడికి చేర్చేందుకు ఇటు ఉత్సవ నిర్వాహకులు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు. సో ప్రస్తుతము మెల్లగా ఖైరతాబాద్ మహాగణపతి ఏదైతే రథం ముందుకు సాగుతుంది. సో ఏదైతే 2.5 కిలోమీటర్ల మేర పూర్తిగా ఖైరతాబాద్ మహాగణపతి శోభాయాత్ర ఉంటుంది. సో ఇక్కడ నుంచి ఖైరతాబాద్ గణేష్ మండపం నుంచి మొదలుకొని శాఖా గ్రౌండ్, ఏదైతే సెన్సేషనల్ థియేటర్, అక్కడ నుంచి ఇక్బాల్ మిరర్, టెలిఫోన్ భవన్, తెలుగు తల్లి ఫ్లైఓవర్, ఎన్టీఆర్ మార్క్ నుంచి క్రైన్ నెంబర్ 4కి మధ్యాహ్నం 2 గంటల వరకు ఖైరతాబాద్ మహాగణపతి చేరుకొని ఉన్నాడు. సో ఖైరతాబాద్ మహాగణపతిని చూడడానికి మాత్రము ఇటు భాగ్యనగర వాసులే కాకుండా ఇటు ఇతర ప్రాంతాల నుంచి కూడా భక్తులు తరలి వస్తున్నారు. సో గడిచిన 10 రోజుల్లో మహాగణపతిని దాదాపు 50 లక్షల మంది దర్శించుకున్నారు. 1954లో ఒక్క అడుగుతో ప్రారంభమైనటువంటి ఖైరతాబాద్ గణేశుడు ఇంటింతై వడ్లింతై అనే విధంగా ఈ ఏడాది 71వ ఏట మొత్తం ఖైరతాబాద్ మహాగణపతి ఈ ఏడాది 69 అడుగులలో చేరుకున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనం చూస్తున్నాము భారీ పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశారు. ఇటు మొత్తం కూడా ఎక్కడ కూడా అవాంఛనీయ సంఘటనలకు ఎక్కడ కూడా తావు లేకుండా పెద్ద ఎత్తున కూడా ఏర్పాటు